హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ అండి. సో నేను వచ్చేసి ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంది మట్టి వినాయకుడినే పూజిస్తున్నారు. ఎందుకంటే మనకు కలర్ వినాయకులు పొల్యూట్ అయిపోతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. సో మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. సో వినాయక చవితి రోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు చేశాను. ఆ రెసిపీస్ కూడా షార్ట్లో అలాగే షార్ట్ కట్ చేసి ఆ రెసిపీస్ కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో. సో చూడండి మా వినాయకుడిని. సో ఇలా డెకరేట్ చేశాను అన్నమాట. ప్రసాదాలు వచ్చేసి ఉండ్రాళ్ళు, ఇంకా మోదక్, పాల తాలికలు, అలా కొన్ని ఐటమ్స్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనము అంటే సింపుల్గా ఫాస్ట్గా అవ్వడానికి ఒకటే పిండిని, సో 1 కప్ బియ్యం పిండికి 2 కప్స్ వాటర్ తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, నెయ్యి యాడ్ చేసి బాయిల్ అయ్యేటప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసాను అన్నమాట. సో ఇదే నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. సో దీంతోనే మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ చేయకుండా దీంట్లోనే ఉండ్రాలు, దీంతోనే మోదక్, సో ఇదే పిండితోనే పాల తాలికలు. సో ఈజీగా అయిపోతుంది. మనం ఇంట్లో ఒక్కరమే ఉంటాం కాబట్టి సో మార్నింగ్ నుంచి ప్రతి పని మనమే చేసుకోవాలి. సో ప్రసాదాల దగ్గరనే చాలా టైం పడుతుంది కదా. సో ఇలా మనము సింపుల్గా ఇట్లా ఐడియాతో చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోయి పూజ కూడా ప్రశాంతంగా కూల్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ పిండిని ఇలా ఉండ్రాల్లాగా రౌండ్ షేప్లో చేసేసుకొని వాటర్లో ఇట్లా ఆవిరి పట్టించాను. జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఆవిరి పెట్టామంటే మళ్ళీ ఆ బియ్యం పిండితో చేసాం కాబట్టి అంత చాలా సాఫ్ట్గా కొంచెం బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. సో అవి అక్కడ అయిపోతుంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాల తాలికలు చేశాను అనమాట. సో పాల తాలికల కోసం వాటర్ని పాలు కొంచెం మంచిగా మరిగేటట్టు పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే పిండిలో చేతికి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఈ షేప్లో మన ఇష్టం అండి, కొంచెం పొడుగ్గా చేసేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా మీకు ఇష్టమైన షేప్లో చేసేసుకొని వాటిని ఇలా మరుగుతున్న పాలలో వేసేసుకోవాలి. ఇవి కూడా మనకు వేయగానే వెంటనే అస్సలు కలపకూడదు. వెంటనే కలిపామంటే ఆ పిండి అంతా బ్రేక్ అయిపోయి అంత ముద్ద అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకా పక్కన స్టవ్లో కొంచెం నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాను. తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను. 1 కప్ పిండికి 1 కప్ బెల్లం లాగా. సో ఇప్పుడు అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కరగబెట్టుకున్న నెయ్యి ఉంది కదా, దాంట్లో యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అన్నమాట. సో ఫస్ట్ లేవగానే మొత్తం క్లీన్ చేసేసుకొని ప్రసాదాలు అయితే కంప్లీట్ చేసేసుకొని మంచిగా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము వినాయకుని దగ్గర డెకరేట్ చేసేసుకుని పూజకు రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే డోర్స్ అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే వినాయకుడిని పూజిస్తున్నామో దాని పీఠంకి పసుపు దాంతో అంతా క్లీన్ చేసేసుకొని పసుపు పెట్టేసుకొని బియ్యం పిండితో ఇట్లా పద్మ ముగ్గు వేసేసుకొని, యాక్చువల్ గా ఏ పూజ అయినా కూడా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. సో అక్కడ చేసిన అలా కాదు ఇలా అనే రైట్ అయితే ఉండదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేదే మనము నెక్స్ట్ జనరేషన్ నుంచి అలా ఫాలో అవుతూ వస్తాము. సో ఏ దేవుడు కూడా ఇలాగే చేయాలి, ఇలా చేయకుంటే తప్పు, ఇలా చేయకుంటే దేవుడు శిక్షిస్తాడు, ఇలాంటివి అస్సలు ఉండవండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే మనకు తెలిసిన వరకు, మనకు వీలైనంత వరకు మన స్తోమతకు తగ్గట్టు దేవునికి మంచిగా ప్రశాంతంగా మనసులో ఏం లేకుండా పూజ చేసుకుంటే మాత్రం అంత మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకే మనము ఎక్కువ ఆలోచించి అలా కాకుండా మనకు తెలిసిన వేలో మనం పూజ చేసేసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే నాది.
సో ఫైనల్గా వినాయకుని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నామండి. సో బుక్లో మామూలుగా ఉంటుంది కదా బుక్, ఆ బుక్ అంతా చదివి, సో మెయిన్ బుక్స్ మన చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే చాలు మన స్కూల్ బుక్స్ అన్ని తీసుకొచ్చుకొని వాటిపైన ఓమో స్వస్తికో రాసేసుకుంటాం కదా. సో సేమ్ అలాగే మా బాబు బుక్స్ ఇంకా మా హస్బెండ్ బుక్స్ కూడా అవి తీసుకొచ్చి అలా రాసామన్నమాట. నాకు డౌట్, ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ ఆ ల్యాప్టాప్కి రాసుకోవాలి కావచ్చు ఇంకా. సో ఇలా లాస్ట్గా హారతి తీసేసుకున్నాము. ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కూడా కొట్టేసి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత మంచిగా ప్రసాదాలు అవంతా తినేసి ఇంకా ఫస్ట్ పని ఏంటంటే మన ఏరియాలో ఉన్న వినాయకులన్నింటినీ ఒకసారి వెళ్ళి అన్ని వినాయకుల్ని చూసొస్తాము. అందరం అంతే కదా. సో అసలు చాలా డిఫరెంట్ వినాయకులను పెట్టారండి. సో చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నట్టు వినాయకులు. సో చాలా బాగా అనిపించింది. సో అలా వినాయకులన్నింటినీ, ఆ మండపాలు కూడా సెట్టింగ్ అదంతా చాలా బాగున్నాయి, బాగా చేశారు. ఆ ఫొటోస్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి. సో మనము ఎన్ని డేస్ ఇంట్లో ఉంచుకుంటే అన్ని డేస్ దేవునికి అయితే నైవేద్యం పెట్టాలి కదా. సో ఈవినింగ్ కూడా మళ్ళీ దేవుడికి స్వీట్ చేసి నైవేద్యం పెట్టి మళ్ళీ దీపం కూడా పెట్టి దేవునికి పూజ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే వినాయకుడి నిమజ్జనం చేయడానికి ముందు మళ్ళీ దేవునికి మార్నింగే లేసి పూజ చేసి మళ్ళీ ప్రసాదం చేసామన్నమాట. సో ప్రసాదం చేసిన తర్వాత నెక్స్ట్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళాము. సో ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళి నిమజ్జనం చేయాలంటే అస్సలు చేయాలనిపించదు, బట్ ఇంకా తప్పదు కదా, చాలా బాధ అనిపిస్తుంది. సో మా ఇంటి దగ్గరలోనే చెరువు ఉంటుంది అన్నమాట. సో మేము ఎవ్రీ ఇయర్ మేమే మా చేతులతో వెళ్ళి వినాయకుని అక్కడ చెరువులో నిమజ్జనం చేస్తామన్నమాట. సో ఇక్కడ వాటర్ చాలా వచ్చాయి, ఈసారి వర్షం ఎక్కువ ఉంది కదా. సో వాటర్ ఆల్మోస్ట్ పై వరకు వచ్చాయి. ఇంకా లెగ్ పెడితే ఇలా జారిపోతుంది అన్నమాట. సో చాలా కష్టం అయిపోయింది అన్నమాట. సో అక్కడ ఫైనల్గా అయితే వినాయకునికి బాయ్ బాయ్ చెప్పేసాం మేము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్.